నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి కుమార్ చింత. ఈరోజు మనతో సెల్ హెల్త్ క్లినిక్ లో వేణుగోపాల్ గారు ఉన్నారు, జీడిమెట్ల నుంచి. ఆయన 2 నెలల క్రితం ఫ్యాటీ లివర్ తో, కిడ్నీ ఇష్యూస్ తో, విటమిన్ డి లోపంతో వచ్చారు. 9.2 HbA1c ఉండేది, నెల రోజుల్లోనే అది 7.2కు రావటం. EGFR 77 ఉండేది, 111కి రావటం. విటమిన్ డి అయితే 8 ఉండేది, 60కి రావటం ఒక్క నెల రోజుల్లోనే. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉండేది, లేకుండా పోవటం. బీపీ కూడా నార్మల్గా రావటం. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆయన సంతోషాన్ని పంచుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు. నా పేరు ఎస్ వేణుగోపాలరావు. నేను ఫస్ట్ సారి షుగర్ వచ్చినప్పుడు కొంచెం భయమైన ఉండే. ఆ తర్వాత యూట్యూబ్ లో ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్టులు చేసుకొని తీసుకురమ్మన్నారు. టెస్టులు అన్ని చేయించుకొని తీసుకొచ్చిన తర్వాత ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంటే ఆ విధంగా నాకు కూడా డైట్ మీద చాలా ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత కంటిన్యూ అట్లానే మెయింటైన్ చేస్తున్నాను. ఇంకొక 2 నెలలు కంటిన్యూ చేయగలుగుతారు కదా? చేస్తాను సార్. ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని కూడా పక్కన మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. HbA1c తగ్గటం పెద్ద సామాన్య, చాలా మందికి తగ్గుతుంది, లక్షల్లో తగ్గింది. వేణుగోపాల్ గారి ప్రత్యేకత కాదు. కానీ ఇక్కడ మెయిన్ చూడాల్సింది 8 నుంచి ఒక నెల రోజుల్లోనే విటమిన్ D3 అనేది 60కి స్పైక్ అవ్వటం, EGFR 70 వల్ల 111కు రావటం ఇందులో శుభ పరిణామం. ఫ్యాటీ లివర్ కూడా లేదు, బీపీ కూడా ఇవాళ చెక్ చేస్తే నార్మల్గా ఉంది. ఇంకొక నెల రోజులు ఎట్లయినా మన ప్రోటోకాల్లో 3 నెలలు పడుతుంది కాబట్టి షుగర్ కంట్రోల్కి రావడానికి పూర్తిగా ఇంకొక నెల రోజులు అయ్యేపటికి 5.2 5.9కు వచ్చిందని ఆశిద్దాం. సప్లిమెంటరీ సపోర్ట్ స్ట్రిక్ట్ గా వాడారు కదండి? వాడాను సార్. ఫంక్షనల్ మెడిసిన్ గా పనిచేస్తున్న మన న్యూట్రిషనల్ మెడిసిన్ అన్న సెల్ హెల్త్ సప్లిమెంటరీ సపోర్ట్ బాగా పనిచేసిందని ఒక D3 ఉదాహరణ సరిపోతుంది. ట్రైగ్లిసరైడ్స్ కూడా 330 ఉండేది 128 వచ్చింది, ఇదొక ఇంప్రూవ్మెంట్. సో ఇదండి వేణుగోపాల్ గారి టెస్టిమోనియల్. వచ్చే నెల ఇంకా పూర్తిగా నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేణుగోపాల్ గారు మళ్ళీ మీ అనుభవం పంచుకుందరు కానీ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.